తో కూడిన సిట్ దర్యాప్తు ఆటోమేటిక్ పూర్తి చేసింది. జనవరి 26లో సార్. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఆ రిపోర్ట్లోని కొన్ని అంశాలను మనం డెఫినెట్గా ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దాంట్లో చాలా స్పష్టంగా సింథటిక్ నెయ్యి సరఫరా చేశారనేది స్పష్టంగా చెప్పింది. అంటే 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఉత్తరాఖండ్కు చెందినటువంటి బోలేబాబా ఆర్గానిక్ డైరీ ఒక్క చుక్క పాలు కూడా కొనకుండా కేవలం కెమికల్స్ మరియు పామాయిల్తో తయారు చేసిన 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. అంటే చాలా క్లియర్గా వాస్తవాలను ఏదైతే గతంలో ఈ కల్తీ నెయ్యి జరిగింది, ఇక్కడ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అని చెప్పేసి ఏదైతే గతంలో చెప్పడం జరిగిందో దాన్ని సపోర్ట్ చేస్తూనే చెప్పింది ఇక్కడ. అసలు బోలేబాబా దానికి సంబంధించినటువంటి పాలు సప్లై చేసేటువంటి డైరీయే లేదు వాళ్ళకి. దానికి సంబంధించినటువంటి ఆవులు కానీ గేదెలు కానీ లేవు. లేకుండా ఓన్లీ ఈ విధంగా కెమికల్స్తో తయారు చేశారు. దీంట్లో నెయ్యి రుచి వాసన కోసం ఎసిటిక్ యాసిడ్ యాస్టర్ అనే దాన్ని మోనోడిక్లిజరైడ్స్ అంటే ప్రమాదకర రసాయనాలు కూడా వాడారని తేలింది. అంటే చూడండి, అప్పుడు ఏదో మామూలు కల్తీ అనుకున్నాం, కల్తీగా పరిమితం కాల, ప్రజల ఆరోగ్యాలకి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కూడా వాడారని చెప్పేసి దీంట్లో స్పష్టంగా నిర్ధారించింది. సుమారు 250 కోట్ల విలువైన ఈ కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లుగా దర్యాప్తులో స్పష్టంగా చెప్పేసింది. ఇక నిందితులకు వచ్చేవరకు 36 మంది నిందితులుగా చేర్చారు. ఇందులో బోలేబాబా డైరీ ప్రమోటర్స్తో పాటు టీటీడీ మాజీ అధికారులు, ప్రొక్యూర్మెంట్ విభాగానికి చెందిన వాళ్ళు, ఇతరులు డైరీ ప్రతినిధులు కూడా ఈ ముద్దాయిల సంఖ్యలో ఉన్నారు. ఇంత స్పష్టంగా రిపోర్టు స్పష్టంగా 600 పేజీల ఛార్జ్షీట్ని దాదాపుగా అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు పర్యటించి ఆ యొక్క రిపోర్టును దాఖలు చేస్తే దాని మీద కొవ్వు అనే పదం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నోటి మీద ఏదో కాల్చాలట, నాలుగుని కాల్చాలట. ఇలాంటి రెచ్చగొట్టే ద్వారంలో మాట్లాడుతున్నారు. అసలు దారుణం సార్. అసలు ఇప్పుడు సిట్టు ఎన్ని డైరీలను పరిశీలించింది, ఎంతమంది నిపుణులతో మాట్లాడింది, ఎన్ని వ్యవహారాలను బయటికి తీసింది, దీంట్లో ఓవరాల్గా చాలా, అంటే నాకు తెలిసి 10 రాష్ట్రాలకు పైగా తిరిగారు. అంత ఆషామాషిగా జరిగిందని అయితే అనుకోవట్లే ఈ విచారణ ఓవరాల్గా కూడా. ఎందుకంటే నిపుణులు కూడా పెట్టుకున్నారు, ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు ఈ కమిటీలో, వాళ్ళందరితో కలిసిన తర్వాతే కదా. సో దీన్ని అంత ఆషామాషిగా చూడాల్సిన అంశమా సార్? చాలా క్లియర్గా ఛార్జ్షీట్లో ఇటువంటి ప్రధానమైన అంశాలు ప్రస్తావించిన తర్వాత కూడా అక్కడ అక్రమాలు జరిగాయి, బోలేబాబా యొక్క అంశాలన్నీ బయటపెట్టిన తర్వాత ఏ విధంగా ప్రజల యొక్క మనోభావాలని హరించి వేశారో కూడా స్పష్టంగా ఛార్జ్షీట్లో పొందుపరిచిన తర్వాత ఇంకా దాన్ని మసిపూసి మారేడికాయ చేయాలని, వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం దురదృష్టకరం. అందుకే ఈరోజు క్యాబినెట్లో కూడా చాలా స్పష్టంగా కొన్ని అంశాలు అయితే క్లియర్గానే చెప్పుకున్నారు, వాళ్ళు చర్చించారు. ఇది ధార్మిక పవిత్రత, తిరుమల పవిత్రతను కాపాడటంలో రాజీ పడకూడదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలపై లోతైన విచారణ జరిపించాలని క్యాబినెట్ అనుకుంది. అంతేకాకుండా నాణ్యతా నియంత్రణ, తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి మరియు ఇతర వస్తువుల కొనుగోలు ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, కల్తీని గుర్తించేందుకు అధునాతన ల్యాబ్ పరీక్షలను తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థలపై బ్లాక్ లిస్ట్లో చేయడమే కాకుండా బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం వంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి ఎవరైతే వాస్తవాలను దాచేసి దాంట్లో భాగస్వాములైపోయి ప్రజల యొక్క మనోభావాల్ని, భక్తుల యొక్క
మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. వాళ్ళని అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగించడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా నిర్ణయించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అవును. కాబట్టి ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి కమిటీ చాలా స్పష్టంగా ఇంత క్లియర్గా ఇచ్చిన తర్వాత ఇంకా కూడా ఏమీ కల్తీని ఏమీ జరగలేదు, ప్రజల మనోభావాలని చంద్రబాబు నాయుడు గారో లేకుంటే పవన్ కళ్యాణ్ గారో అవమానపరిచారని చెప్పడం ఇంతకన్నా నిస్సిగ్గుగా చెప్పడం దురదృష్టకరం. అవును. చాలా స్పష్టంగా చార్జ్ షీట్లో పొందుపరిచింది ఏ విధంగా అక్రమాలు జరిగాయి, ఏ విధంగా ఏం చేసి 600 పేజీలు చార్జ్ షీట్ దాఖలు చేశారండి. వాస్తవాలతో పొంది అనేక మంది విచారణ ఇచ్చారు, టెక్నికల్ ఎవిడెన్స్, ఇతర రాష్ట్రాల్లో పర్యవేక్షణ, ఎవరెవరైతే సప్లై చేశారో ఆ డైరీని పర్యవేక్షించి మొత్తం రికార్డెడ్గా అదే రాష్ట్ర ప్రభుత్వం సిట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయించింది అందరూ. అవును. కానీ సుబ్బారెడ్డి గారే వేసి ఆయన దాని మీద సుప్రీంకోర్టు సిబిఐ పర్యవేక్షణలో సిట్ అధికారులతో సుప్రీంకోర్టు యొక్క పర్యవేక్షణలో జరిగింది కాబట్టి ఇంకా దాన్ని ప్రశ్నించే పరిస్థితి వీళ్ళకి లేదు. అవును. అది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే దాన్ని కూడా ఇది రాజకీయ ప్రతీకార వాంచి అందరూ ఆ అవకాశం లేదు. కాబట్టి వాస్తవాలను మసిపూసి మారేడికాయ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాస్తవాలు త్వరలోనే ఇంకా మరిన్ని వాస్తవాలు చార్జ్షీట్లోని అంశాలు వెలుగు చూడబోతా ఉన్నాయి. దీంట్లో కల్తీ నెయ్యి అనేది నిర్ద్వందంగా నిరూపణ అయింది. సిట్ విచారణలో విచారణ సంస్థలు నిర్ధారించి చార్జ్షీట్ వేసిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. రైట్, మీరు అన్నట్లుగా ఛార్జ్ షీట్ సంబంధించి పూర్తి బహుశా అందుకేనేమో ప్రభుత్వం కూడా కొన్ని విషయాలని డిస్కస్ చేసేదానికి ఆలోచిస్తున్నట్టుంది. అది